హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ లేదా ఎమర్జెన్సీగా ఏదైనా ఫాస్ట్గా చేసుకోవాలంటే వితిన్ 20 to 25 మినిట్స్లో చేసేసుకునే ఈజీ ఎగ్ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ టెన్షన్ పడకుండా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీలోకి కానీ లేదా పరోటాలోకి కానీ లేదా వేడి వేడి అన్నంలోకి కానీ సంగటి ముద్దలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ఇంట్లో చేసేసుకొని తినేసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక 6 నుండి 8 దాకా ఎగ్స్ బాయిల్ అయితే చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడం వల్ల మంచిగా ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. ఇంకా అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే ఇంకా మంచి టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకొని మంచిగా టోస్ట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఎగ్కి ఉప్పు, కారం పడుతుంది. అలాగే చూడడానికి బాగుంటుంది. తినేటప్పుడు మంచి టేస్టీగా కూడా ఉంటాయి. అందుకనేసి ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 to 1 minute అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసినారనుకోండి పైన అది వైట్ అంతా కూడా బాగా ఒక మాదిరి అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా జస్ట్ ఒక 1/2 minute నుంచి ఒక 45 seconds దాకా ఉంటే సరిపోతుంది. తర్వాత ఎగ్గుకి ఘాట్లు పెట్టుకోవాలి. ఒక ఎగ్గుకి వచ్చేసి ఒక 3 ఘాట్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. అలా పెట్టుకోవడం వల్ల ఆ మసాలా అనేది పడుతుంది. అందుకనేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఈ విధంగా వస్తే సరిపోతుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి మసాలా కోసం అనమాట. ఈ ఆనియన్స్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు, లేదా అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు చాలా సన్నగా తరుక్కోవాలి, అప్పుడే బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. అందుకనేసి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, ఈ విధంగా తరుక్కుంటే సరిపోతుంది. ఇంకా వీటిని ఒక 4 to 5 minutes దాకా అలానే ఫ్రై చేస్తూ ఉంటే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా రోస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి చూడండి ఈ విధంగా ఫైనల్గా కలర్ ఇలా వస్తే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి కొద్దిగా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే కొద్దిగా అల్లము, తర్వాత 4-5 వెల్లుల్లి, ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, తర్వాత గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక టమాటా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకబరకగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ కూడా ఇక్కడ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వద్దు. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇంకా మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే. ఇంకా మనం అన్నీ కూడా ఆ పేస్ట్లోనే మిక్సీలో వేసి చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ అవసరం లేదనమాట. జస్ట్ మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అవ్వాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. అంతవరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా చూడండి. అందుకనేసి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా బాగా కలపాలి. పచ్చివాసన పోవాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేయలేదనుకోండి కింద అడుగంటిపోతుంది. అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఆ వాటర్లో బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇంకా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది పైకి రావాలి, బాగా పచ్చివాసన అంతా పోవాలి. చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. ఇంకా చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా. ఈ టైంలో 1 స్పూన్ వచ్చేసి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. పెరుగు వేసుకోవడం వల్ల ఎక్కువ కారం అనేది తగ్గుతుంది అనమాట, అలాగే మంచి టేస్ట్ వస్తుంది. సో మొత్తానికి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా. ఇంకా మీలో ఎంతమందికి ఎగ్తో చేసే రెసిపీస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఎగ్తో చేసేటివి చాలా వరకు చాలా బాగుంటాయి టేస్ట్.
సింపుల్గా చేసుకోవచ్చు, లేదా మంచి రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయి కదా. ఇంకా ఈ మసాలా అంతా కూడా మంచిగా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కదా. తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎగ్స్ వేసి బాగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా అందులోనే మీకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవచ్చు. ఇందులో మసాలా అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది, మనకు అనిపించదు కానీ చాలా ఎక్కువే ఉంటుంది. పలచగా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలా అంతా కూడా పచ్చివాసన పోవాలి బాగా అంటే కొద్దిసేపు ఇలా మూత పెట్టేసుకొని పైకి బాగా తెరలనివ్వాలి. చూడండి ఈ విధంగా. సో ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా పరోటాలోకి కానీ చాలా బాగుంటుంది. ముద్దలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తినండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎప్పుడైనా సడన్గా ఏమైనా తినాలి నాన్ వెజ్ ఐటమ్స్లో అలా అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకొని తినేయచ్చు. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎమ్మీ ఎమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వాళ్ళందరికీ హ్యాపీగా వడ్డించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎగ్ కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.